ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇక్కడ చూస్తే అండి, మొదటి వచనం నుంచి చదివితే ఇక్కడ లోబడిన పిల్లలకు శ్రమ అని స్టార్ట్ అవుతుంది. మరి 15వ వచనంలో ప్రత్యేకంగా ఒకటి ఉందండి, అదొకసారి చదువుదామా? మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుని నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. ఇది చేసినప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని వినేవారుగా మనం ఉంటాము. మన ఇష్టానుసారంగా జీవించి దేవుని స్వరం వినాలంటే వినలేమండి. మన హృదయమంతయు ఖాళీ చేయబడి దీన మనస్సు కలిగి మన మనస్సంతయు దేవుని యందే దృష్టి ఉంచి మనము ఆయన మెల్లనైన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆత్మీయ జీవితంలో మీరు ఎన్ని సంవత్సరాలైందో బాప్తిస్మం అనుభవంలోకి వచ్చి మీరు ఇంకనూ దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారేమో ఒక్కసారి పరీక్షించుకోండి. మనమందరం పరీక్షించుకుందామండి. బాప్తిస్మం అనుభవంలో వచ్చిన తర్వాత కూడా మీకు దేవుని స్వరం వినే అలవాటు లేదంటే మీది నిజమైన బాప్తిస్మం కాదు. దేవుని స్వరము వినడం అంటే నార్మల్ విషయం కాదండి. ప్రతి ఒక్కరు వినవలసిన వారే. దేవుడు పక్షపాతి కాదు. నేను కొందరితోనే మాట్లాడతా, కొందరితో మాట్లాడిన అనడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనము విచారణ చేయట్లేదు కాబట్టి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించట్లేదు కాబట్టి, మన ప్రతి అక్కర నిమిత్తమై దేవుని మీద ఆధారపడడం లేదు కాబట్టి ఆయన స్వరాన్ని మనము వినలేకపోతున్నాము. మనకు ప్రతి సమస్యల్లో, శ్రమల్లో, బాధల్లో, కష్టాలలో మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా, లేకపోతే ఆయన స్వరం వినిపింపచేసి ఆయన గైడెన్స్లో మనం నడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్న ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి ఒక శబ్దము మనం వినాలి అంటే, ఒక స్వరం మనం వినాలి అంటే, అది దేవుని స్వరము మనము క్లియర్గా వినాలంటే ఫస్ట్ మనకు ఉండవలసింది పరిశుద్ధత. ఆయన మాటను పెడచెవిని పెట్టక విధేయత, దీన మనస్సు, సాత్వికము, చాలా ఉన్నాయండి క్వాలిటీస్. అవన్నీ మనలో ఉన్నప్పుడు మాత్రమే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరని వాక్యం సెలవిస్తుంది. హృదయం ఎంత శుద్ధిగా ఉంచుకుంటున్నాము, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాము, ఎంత మాదిరికరంగా దేవుని మహిమార్థమే జీవిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా అట్రీతిగా దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.